హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ అయితే పీజీ నుంచి బయలుదేరాను. సో ఆ రోజు నైటే నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను షాపింగ్ చేసుకొని ఇంకా ట్రైన్ టయానికల్లా తిరిగి రావచ్చు, లైక్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్ చేసిద్దాం అనుకొని ఇక్కడికైతే వచ్చాను, కేపీహెచ్బీకి అయితే. ఇంకా మెట్రో దిగానే స్టార్టింగ్లోనే చెరుకు రసం బండి ఉండే అనమాట. ఇంకా చెరుకు రసం దాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా షాపింగ్ చేద్దామని బయలుదేరినాను. వావ్, ఇక్కడ ఒక బొటిక్ ఉంది, కైరా అంట. ఈ డ్రెస్సెస్ చూసారా, ఆలియా కట్ మోడల్ ఎంత బాగున్నాయంటే క్వాలిటీ, క్లాత్ అంత బాగున్నాయి అనమాట. అక్కడ స్టార్టింగ్ రేంజ్ 4000 నుంచి ఉన్నాయంట. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయినాను. ఇంక బయటకు వచ్చేసినాను. నేను అడిగాను అనమాట, లైక్ అరౌండ్ 1500లో అలా ఉన్నాయా అని చెప్తే లేదంట, స్టార్టింగ్ ప్రైజెస్ 4000 అంట. అయ్యో బాబోయ్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ అలానే కొంచెం ముందుకు వస్తే మనకి రుద్రాణి ఆర్ట్ స్టూడియోస్ అని ఒక బొటిక్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఆషాఢం ఆఫర్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళది నేను ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఫాలో అవుతుంటాను. సో ఆ కలెక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఆ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చినాను, రుద్రాణి ఆర్ట్ స్టూడియో. జస్ట్ మెట్రో నుంచి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట, లైక్ అరౌండ్ 200 మీటర్స్ అలా ఉంటుంది. మెయిన్గా నేను 3 పీస్ కుర్తీ సెట్స్ చూద్దామని అయితే వచ్చానమాట. బట్ ఇక్కడ అయితే క్రాప్ టాప్ లెహంగాస్ చాలా బాగున్నాయి, లంగా ఓనీలు కూడా బాగున్నాయి అనమాట, డిజైనర్ వేర్. సో అవి అయితే చూస్తున్నాను, నచ్చితే తీసుకుందామని. ఆల్రెడీ అమ్మ చెప్పిందనమాట, బర్త్డేకి ఎలాగో డ్రెస్ తీసుకోవాలి కదా, లంగా ఓనీ తీసుకోవాలని డిసైడ్ అయినాను. సో అక్కడే చూడు, మంచి మంచి ఉంటాయి కదా కలెక్షన్స్ తక్కువ ప్రైజెస్లో అని చెప్పిందనమాట. సో అందుకు పనిలో పని ఒకసారి చూసి ఒకవేళ నచ్చితే తీసుకుందామని వచ్చాను. ఈ వైలెట్ కలర్ అండ్ ఈ లైట్ బ్లూ కలర్, బ్లూ ఆర్ సిమెంట్ ఏదో తెలియదు, సో మిక్స్డ్ కాంబినేషన్ లాగా ఉంది, ప్యాస్టల్ కలర్ అనమాట. సో ఇవి చాలా బాగున్నాయి 2 పీసెస్. సో ప్రైస్ కూడా అరౌండ్ 2000 అలా ఉంది, 2000 ఆర్ లైక్ 1500 to 2000 ఆ మధ్యలో ఉందన్నమాట ప్రైజెస్. ఇంకా ఈ బెనారస్ లెహంగాస్ అయితే చాలా బాగున్నాయి. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, బెనారస్ ప్రింట్ ఒకటి తీసుకోవాలి ఏదైనా అని చెప్పి. సో ఇక్కడ కనిపించింది. 3 కలర్స్ ఉన్నాయి, టోటల్ 4 కలర్స్ ఉన్నాయి. ఇది పింక్, వైలెట్ అండ్ క్రీమ్ కలర్ అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో. ఆ 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అనమాట, క్వాలిటీ కానీ అసలుకి రీజనబుల్ అనమాట. ఇదంతా స్టిచ్డ్ లెహంగాస్, మనం బయట కొనుక్కొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది. సో కాస్ట్ కూడా చెప్తాను. ఈ పింక్ అండ్ వైలెట్ కలర్ లెహంగాస్ వచ్చేసి అరౌండ్ 3100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. మొత్తం స్టిచ్డే, బ్లౌజ్ పీస్ ఒకటి అన్స్టిచ్డ్ వస్తుంది. దీనికి దుప్పట్టా ఇదనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది నేను చూపిస్తున్నా కదా ఇది. బట్ ఓన్లీ ఏంటంటే నాకు నచ్చింది, నాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ నచ్చింది ఏంటంటే ఓవరాల్ ఒకే కలరే ఉంటుంది అనమాట, ఆపోజిట్ కలర్స్ ఏం లేవు. నార్మల్గా అయితే మనకి ఓనీ అండ్ బ్లౌజ్ కింద లెహంగా ఆ రెండు ఒక కలర్ అండ్ ఓనీ డిఫరెంట్ కలర్ ఉంటుంది. సో అలా అయితే కొంచెం బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ అండ్ నా ఒపీనియన్ కూడా. నాకైతే ఈ క్వాలిటీ అంటే ఆ క్లాత్ అండ్ ఆ కలర్ కాంబినేషన్ అయితే నచ్చింది. బట్ కొంచెం ఆపోజిట్ కలర్ వచ్చిందంటే దుప్పట్టా బాగుండేది. ఇంకా మూడిట్లో ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. సో అలా జస్ట్ ఊరికే డ్రాప్ చేసుకొని వీడియో కాల్లో అమ్మకైతే చూపించినాను. దీని గేరా కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో మనకి కింద బార్డర్ దగ్గర నుంచి మనకి క్యాన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది ఒక్కటే మనకి ఆపోజిట్ కలర్లో ఇచ్చినారు, ఎల్లో అండ్ వైన్ కలర్ అలా. చున్నీ వచ్చేసి జార్జెట్ అనమాట. సో ఇలా కొంచెం ఆపోజిట్ కలర్ ఉంది, అంటే కింద బాటమ్ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్స్, ఓనీ ఒకటి డిఫరెంట్ కలర్ ఇచ్చారనమాట. సో మా అమ్మ వాళ్ళకి ఇదే నచ్చింది.
ఇంకా ఫైనల్గా అయితే ఇదే తీసుకున్నాను అనమాట, ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ లెహంగా. ఇది వచ్చేసి నాకు 3650 అలా పడింది. ఇంకా బిల్ వేయించుకొని షాపింగ్ లేన్లోకి వచ్చినాను. అదే మెట్రో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, మొత్తం స్ట్రీట్ షాపింగే. సో అక్కడైతే ఈ రాగానే ఈ కమ్మలు అయితే భలే కనిపించినాయి. నేను ఎక్కువ పెట్టుకోను, జస్ట్ ఊరికే చూడడం వరకు మాత్రమే. మోస్ట్లీ గోల్డే పెట్టుకుంటాను. చాలా వరకు ఇలాంటి జ్యువెలరీనే నా దగ్గర అసలుకి పక్కన పడేసిన అనమాట, పెట్టుకోవట్లేదు. సో అది వచ్చేసి 150 రూపీస్ చెప్పినాడు. ఇంకా ఈ షాప్లో అయితే ఆల్ మనకి శారీస్కి సంబంధించిన లేసెస్ కానీ ఇలా కుచ్చులు కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట, బ్లౌజ్కి సంబంధించినవి కానీ అలా. నేనైతే నా లెహంగాకి సరిపడే కలర్ కాంబినేషన్తో ఈ మెరూన్ అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ రెడ్ కలర్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. ఇలా కుచ్చుల్లాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 100 రూపీస్ అనమాట, ఈ 2 కలిపి. ఈ బాల్స్ లాగా ఉంది కదా, దాని మీద మొత్తం స్టోన్ వర్కే అనమాట, అది వచ్చేసి 150 రూపీస్. ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది 70 రూపీస్ అనమాట. ఇంకోటి స్క్వేర్ టైప్లో ఉన్నాయి కదా ఎల్లో కలర్వి, ఇది కాస్ట్ అడగలేదు, మేబీ అరౌండ్ 200 ఏదో ఎంతో చెప్పాడు. ఇంకా మనకి శారీ లేసెస్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు కలెక్షన్ మొత్తము. ఇంకా ఇవైతే బ్లౌజెస్కి లాడలు ఉంటాయి కదా వెనకాల టై చేసుకోవడానికి, సో దానికనమాట. ఇంకా ఇవి చిన్న ప్యాకెట్లో ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్ 50 రూపీస్ అనమాట. ఇది మనం ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజెస్కి కానీ కింద హ్యాండ్స్కి బాటంలో మనం ఇవి స్టిచ్ చేయించుకుంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది అనమాట లుక్. దాని కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ చెప్పినారు ప్యాకెట్ కాస్ట్. ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే అమీర్పేట్ కంటే ఇక్కడే మంచి కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఈ వైట్ కలర్ది చూసినారా, క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి దీనికి దుప్పట్టా అనమాట, మనకి ఫుల్ స్లీవ్సే ఉన్నాయి అండ్ బాటమ్ వరకు వస్తుంది అనమాట, కింది వరకు వస్తుంది. కింద అయితే మనకి ఇలా ఇచ్చినారు, సమ్ నెట్ ఫ్యాబ్రిక్తో అలా ఇచ్చినారనమాట. చాలా బాగుంది ఇదైతే. ఇది వచ్చేసి మనకి 999 అనుకుంటా. ఇంకా ఈ బ్లాక్ కలర్ది కూడా మ్యాక్సీ అనమాట, మనకి బాటమ్ లెంత్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అరౌండ్ 600 ఎంతో 600 ఆర్ 700 చెప్పినాడు, అంటే వితౌట్ బార్గెనింగ్. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకే ఇస్తారనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక డ్రెస్ ఈ ఎల్లో కలర్ది, అసలుకి సూపర్ ఉందన్నమాట ఈ డ్రెస్ అయితే. క్వాలిటీ కానీ అలా ఫుల్ వర్క్ అనమాట, హెవీ వర్క్. ప్రైస్ వచ్చేసి మనకి 1100 అలా చెప్పారు. ఇంకా అది ఓన్లీ 1 పీసే ఉందన్నమాట. నేను వెళ్ళేసరికి వేరే వాళ్ళు చూస్తూ ఉండే, ఇంకా సరే అని చెప్పేసి నేను వచ్చేసినాను. వాళ్ళు తీసుకున్నారో లేదో మళ్ళీ తెలియదు. ఇంకా నేను ఇయర్ రింగ్స్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చిన. ఇయర్ రింగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఈ మెరూన్ వచ్చేసి నా హాఫ్ శారీకి సరిపోతాయి, అంటే మ్యాచింగ్ అవుతాయి అని చెప్పేసి ప్రైస్ అడిగాను. ఇది నార్మల్ ప్రైజెస్ 780 అంట. నేనైతే 400కి అడిగినాను, అస్సలు ఇవ్వలేదు. 600 అని చెప్పింది. మరీ టూ మచ్ లే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, తీసుకోవాలనుకుంటే ఎంతైనా పెట్టి తీసుకోవచ్చు, బట్ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో చాలా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి అలాంటివి. ఇంకా ఇక్కడ నల్ల పూసల చైన్స్ అయితే చాలా బాగున్నాయి మోడల్స్. ఎక్కడికైనా లైక్ ఫ్యాన్సీగా కానీ పార్టీ వేర్ లాగా అలా చాలా బాగున్నాయి అనమాట. డైలీ వేర్కి కాదు, నార్మల్గా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ అలా చాలా బాగున్నాయి. బట్ ఇవన్నీ షార్ట్ అనమాట, లాంగ్ ఉన్నాయంటే లాంగ్ లేవన్నారు, షార్టే ఉన్నాయి. బట్ అలాంటి ఏజ్ వాళ్ళకైతే బాగుంటాయి, కానీ షార్ట్ కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి లాంగ్ అయితే చాలా బాగుంటాయి. మా అమ్మకైతే కొంచెం లాంగే బాగుంటాయి. ఇంకా నాకు నచ్చిన వాటిలో ఇదే అనమాట, చాలా బాగుంది. బట్ లాంగ్ లేదన్నారు, షార్టే ఉంది. ఇది కూడా బాగుంది, నాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది. దాని ప్రైస్ వచ్చేసి 600 అరౌండ్ అలా చెప్పినారు. నేను 400కి అడిగితే 500కి ఇస్తామన్నారు. ఇంకా అమ్మకి కాల్ చేసి అడిగినాను, తీసుకుంటావా అని చెప్పి చూపించాను అనమాట. ఇంకా ఏదో అయిపోయిందాడ మధ్యలో. సో ఇంకా నాకైతే లాంగే బాగుంటుంది అనిపించింది. మా అమ్మకి షార్ట్ అయితే మరీ పైకి పోతుంది అనమాట, ఇంకా గొంతుకి అతుక్కున్నట్టు కనిపిస్తుంది.
అందుకే తీసుకోలే, ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని అక్కడే పెట్టేశాను. ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే చెప్పాను కదా, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే నేను ఒక డ్రెస్ అయితే తీసుకుందామని చూస్తున్నాను. ఇవి చాలా బాగున్నాయి. లైక్ ఓన్లీ వన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓవరాల్ టాప్ అంతా ఒకే ఫ్యాబ్రిక్తో రన్నింగ్ ఉంటుంది, విత్ లైనింగ్ అనమాట. లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్, కాటన్ ఏం కాదు. బట్ ఇది వచ్చేసి నార్మల్ డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా క్యూట్గా భలే ఉన్నాయన్నమాట. విత్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇవి ఇలాంటివే పీసెస్ సేమ్ ఫ్యాబ్రిక్తోనే, బట్ ప్రింట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఇలా పింక్, వైట్ విత్ పింక్ కాంబినేషన్, వైట్ విత్ బ్లూ కాంబినేషన్, అలా చాలా బాగున్నాయి అనమాట. దాని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. తగ్గించుకుంటారేమో అడగచ్చు, బట్ 250 మోస్ట్లీ తగ్గారు, బికాజ్ వాళ్ళు ఫిక్స్డ్ అనే చెప్తున్నారు. ఇంకా నాకు ఈ ట్రైన్కి టైం అవుతుందని చెప్పేసి అక్కడికే నాకు 8:20 అయిపోయింది. నా ట్రైన్ వచ్చేసి 9కే అనమాట. మళ్ళీ మలక్పేట్కి వెళ్ళాలి. సో మళ్ళీ లేట్ అయిపోతుంది, మిస్ అయిపోతానని చెప్పేసి ఇంకా బయలుదేరాను. అసలుకి ఆ స్ట్రీట్ షాపింగ్లో నేను 1/4 కూడా చూడలేదు. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసిన అనమాట. అదొక ట్రైన్ వెళ్ళిపోతుంది అని అది ఒక కారణం, నా డబ్బులు అయిపోతుందని అది ఇంకో కారణం అనమాట. నిజంగా లిటరల్లీ ప్రతి ఒక్కటి తీసుకోవాలని అనిపిస్తుంది. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఏమేమి షాపింగ్ చేసినానో అదంతా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.